ప్రోగ్రామ్ మార్చేసి లైబ్రరీ మొత్తం సెట్ చేస్తాం. పిల్లలకి ఒక ఫీల్డ్ క్యాచ్ అవ్వడం కష్టం. మేడం ఏ టైం అయినా సరే హోంవర్క్ చేయండి ఉండడు మేడం. హోంవర్క్ చేస్తాడు. రేపు ఎగ్జామ్ మమ్మీ అని గబగబా చదివేస్తాడు అనమాట. బుక్ ని 5 నిమిషాలు తిప్పేస్తాడు. అవునా చదివేవాడిని చదివేస్తాను అంటాడు. మామూలుగా మోరల్ వాల్యూస్ ఎలా ఉంది ఇంటి దగ్గర మీకు ఇచ్చే బిహేవియర్? మాట వింటాడు మేడం, చెప్తే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం అట్లాంటి ఏమన్నా రోహి అయితే అసలు బూతులు మాట్లాడు. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు ఇంటి దగ్గర. మ్యామ్ చెప్పిందంట ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. కొన్ని అడుగుతాడు. మమ్మీ డ్రింకింగ్ వాటర్ ఇలాగా అన్ని కొంచెం చిన్నవి అడుగుతాడు. మీరు వచ్చి చెప్పండి. వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడినా గానీ మీకు ప్రిన్సిపాల్ సార్ తోటి మాట్లాడింది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ బాబు 6th క్లాస్కి వెళ్తున్నాను. అక్కడ గ్రామర్ ఉంటుంది, హెవీ సిలబస్ ఉంటుంది. కూడా లేదనుకుంటే నెక్స్ట్ ఏంటి లేదు మళ్ళీ 5th క్లాస్లోనే ఉంచమంటారా? అది అడగండి. ఎందుకంటే మేము వెళ్తాం కాబట్టి కొంచెం పర్సనల్గా కేర్ తీసుకుంటాం తన మీద. మళ్ళీ 6th క్లాస్కి వెళ్ళినాం కదా మేము. వాళ్ళకి బాగా చదవాలి. ఏం ఉండవా? ఆ క్యాపబిలిటీ ఉంది కదా నీ దగ్గర? ఉంది వాడి దగ్గర. చదవడు, కేర్లెస్. మ్యాథ్స్ చేస్తాడు, మొత్తం చేస్తాడు. ఫియర్ మేడం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? థ్యాంక్ యూ. ఆఫర్ పొజిషన్లో చూడాలి మేడం బాబు. పాప మామూలుగా ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేది కదా, అక్కడ పెద్ద నేర్చుకోలేదు. ఇక్కడ ఈ స్కూల్కి వచ్చిన కొద్ది రోజులకే బాగా పికప్ అయింది. అంటే కొంచెం ఇక్కడ ఓరల్ గా చెప్పించడం కూడా, రివైజ్ చేయించడము, సాయంత్రం హోంవర్క్ కానీ కొంచెం కొద్దిగా భయం ఉంటది కదా. అసలే నాకే ఆశ్చర్యంగా ఉంది. నా అబ్బాయిని కూడా కొంచెం మేడం చెప్పి నాకు I extend a heartfelt welcome to our beloved Principal Sir, Sri Manohar Garu, onto the dais. Thank you, sir. We are absolutely delighted to welcome our academic coordinator, Srimati Kamardas Madam Garu, onto the dais. Thank you, Madam. I request our correspondent sir to speak a few words about this gathering. ముందుగా మీరందరూ మమ్మల్ని క్షమించాలా, ప్రోగ్రామ్ కొంచెం డిలే అయింది. వీఆర్ వెరీ సారీ అబౌట్ దట్ వన్. ఎండ ఎక్కువగా ఉంది. ఈ ఎండలో కూడా మీరు అందరూ అంత దూరం నుంచి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ వన్. మా రండి కూర్చోండి. ఎస్ఆర్ విద్యానికేతన్ స్టాఫ్
బోత్ అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మా స్టాఫ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను, మా పేరెంట్స్ తరఫున కూడా. ఈ అకాడమిక్ పరంగా తల్లిదండ్రులు ఎవరన్నా ఏదన్నా ఇబ్బంది పడున్నా, లేదంటే ఇంప్రూవ్మెంట్ ఏదైనా కనపడలేదన్నా కానీ, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్గా మాకు చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. వి ఫీల్ దాట్ వీఆర్ వన్ ఫ్యామిలీ. మేమందరం ఒక కుటుంబం మాదిరి అనుకుంటాం. మేము ఎప్పుడు బయట వాళ్ళగా చూడము. ఏదన్నా కానీ మీరు ఓపెన్గా చెప్పినప్పుడు వీ క్యాన్ క్లియర్ దట్ వన్ అండ్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మీ అందరూ ఆదరాభిమానాలు చూపించారు, ప్రేమ చూపించారు, మాకు సపోర్ట్ చేశారు, మాతో పాటు నడిచారు, మమ్మల్ని ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇదే ప్రేమాభిమానాలు ఎప్పటికీ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్ఆర్ విద్యానికేతన్ కొట్టేది పూర్తిగా కొడితే సంతోషపడతా. థ్యాంక్ యూ సో మచ్. భోజనాలు ఉన్నాయి, అందరం కలిసి భోజనం చేద్దాం. ఏమి ఎవరు వెళ్తాం మాకు ఇష్టం లేదు. మీరు అందరూ భోజనం చేసి వెళ్తే మాకు సంతోషం. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన అటెండ్ అయిన ప్రతి ఒక్కరూ భోజనం చేసి ఎస్ఆర్ విద్యానికేతన్ని ఆశీర్వదించండి. కొంతమంది పేరెంట్స్కి ఏంటంటే ఈ శివ సార్ ఏంది స్టాఫ్ని ఊరిని మారుస్తుంటాడు అనేది అభిప్రాయం ఉంది. స్టాఫ్ని మార్చాలంటే నేను 100 రకాలుగా ఆలోచిస్తాను. మేము ఇచ్చేది ఎస్ఆర్ విద్యానికేతన్ ఇచ్చేది కార్పొరేట్ శాలరీస్. ఒక్కొక్కరికి ఇచ్చేది కార్పొరేట్ శాలరీస్ 5,000, 6,000, 7,000 ఇచ్చి చేతులు దులుపుకోవటంలా మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా మమా అనిపించటంలా. వీఆర్ గివింగ్ కార్పొరేట్ శాలరీస్. ఆ కార్పొరేట్ శాలరీస్ ఇచ్చేటప్పుడు నాకు ఆ ఫ్లేవర్ కానీ రాకపోతే వాళ్ళు నాకు అనవసరం. ఐఎమ్ నాట్ హియర్ టు ఎంటర్టైన్ దెమ్ వితౌట్ ఎనీ సబ్జెక్ట్. నేను ఒక ఫ్యాకల్టీని తీసేసిన తర్వాత మళ్ళీ నేను ఆ ఫ్యాకల్టీని పెట్టుకోవాలంటే ఆ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. బట్ వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవ్వనప్పుడు వాళ్ళతో నాకు అవసరంలే. రేపు మీకు నాకు మీరు రేపు వచ్చి నన్ను అడుగుతారు, అప్పుడు సమాధానం చెప్పాల్సింది నేను. ఆ కన్సర్న్ టీచర్ ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారు. చాలామంది ఏంటంటే ఇక్కడ నుంచి మేము తీసేసిన తర్వాత మందిని తీసేసినాక వాళ్ళు బయటికి పోయి ఏం చెప్పుకుంటున్నారు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఎస్ఆర్ విద్యానికేతన్ వాళ్ళని ఎందుకు తీసేసిందో చెప్పే దమ్ము ధైర్యం వాళ్ళకి కానుంటే కావాలనే కాదు ఎక్కడ వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఎస్, నేను ఇది వాస్తవం చెప్తున్నా. మా ఎస్పెషలీ ఎస్ఆర్ విద్యానికేతన్లో ఆ ఫ్లేవర్ కానీ రాకపోతే మా దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర టీచర్స్ దగ్గర నుంచి, వాళ్ళు ఎంత సీనియర్ అయినా సరే ఐ నెవర్ ఎంటర్టైన్. వై? బికాస్ సబ్జెక్ట్ అనేది పిల్లగాడికి ఉండాలా. వాడు అడవిలో వేసినా సరే వాడు జయించుకొని రావాలా. అంతేగాని సబ్జెక్ట్ లేకుండా మేమేదో మమా చెప్పేసేసి మీ దగ్గరికి పిల్లకాయలు మీ దగ్గర ఫీజులు తీసుకొని చేతులు దులుపుకునే రకం కాదు ఎస్ఆర్ విద్యానికేతన్. నేను టీచర్స్ని మారుస్తున్నానంటే దయచేసి మనసు పెట్టి ఆలోచించండి. ఒక టీచర్ నేను తీసేసినాక మళ్ళీ ఆయన అపాయింట్ చేయడానికి పిచ్చెక్కిపోద్ది. దొరకాల మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ నాకు దొరకరు. కానీ ఎందుకు తీసేస్తున్నాడు అనేది ఆలోచించండి. మీరు ఆలోచిస్తే ఆ సమాధానం మీ దగ్గరే ఉంటుంది, నా దాకా రావల్లే. మీ పిల్లకాయలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలా, లేకపోతే తప్పులు చెప్తున్నా కూడా అదే తప్పులతోటి కంటిన్యూ చేయమంటారా చెప్పండి? మీకు ఏం కావాలి? మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలా, లేకపోతే తప్పులు చెప్తున్నా సరే కానీ అని చెప్పి నెట్టమంటారా? ఏం కావాలి మీకు? దెన్ ఏ రోజు మీ మనసులోకి రానివ్వకండి. ఏదైనా ఎస్ఆర్ విద్యానికేతన్ ఏం చేసినా సరే కేవలం పేరెంట్స్ కోసం, పిల్లకాయల కోసం, సబ్జెక్ట్ కోసం మాత్రమే చేస్తుంది. అదర్ దెన్ దట్ వేరేది కానే కాదు. వాళ్ళని తీయడానికి మాకేమన్నా సరదానా? కాదు కదా, అవునా? కాదు. చాలా మంది పేరెంట్స్లో శివ సార్ ఇది ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను దానికి క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. నాకు తెలిసి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళా చెప్తున్నాను, నేను తీసేసిన వాళ్ళందరూ దమ్ము ధైర్యం వాళ్ళకి కానీ ఉంటే ఎస్ఆర్ విద్యానికేతన్ వాళ్ళని ఎందుకు తీసేసిందో చెప్పే దమ్ము ధైర్యం ఉందంటే ఎక్కడ వాళ్ళకి ఉద్యోగాలు రాసిస్తా నేను. థ్యాంక్ యూ. Madam Garu, to speak a few words about this gathering. Respected Siva sir, Principal sir, Manohar sir garu, Kamartaj madam garu,
గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ పేరెంట్స్, మీ అందరికీ వెల్కమ్ టు ఎస్ఆర్ విద్యానికేతన్. ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ అటెన్షన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ, ఈ ఎండలో ఇంత దూరం వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ PTM అనేది అకాడమిక్ ఇయర్ లాస్ట్లో పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఈ ఇయర్ త్రూఅవుట్ ద ఇయర్ మీ పిల్లల యొక్క ఇయర్లో కూడా 2-3 పేరెంట్ టీచర్ మీటింగ్స్ మంత్లీ అని కానీ, ఆఫ్టర్ FA1 FA2 హ్యావ్ కండక్టెడ్ 3 or 4 పేరెంట్స్ టీచర్ మీటింగ్. సో వీటన్నిటిని కంక్లూడ్ చేసుకొని ఇయర్ ఎండింగ్లో ఓవరాల్గా ఈ ఇయర్లో మన పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనము ఒక అసెస్మెంట్కి రావడానికి ఒక టీచర్తో కమ్యూనికేషన్ అనేది మీకు కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఫస్ట్ స్కూల్ పిల్లలకి ఇల్లే అయినప్పటికీ ఫ్రమ్ ద 3rd ఇయర్ నుంచి పిల్లలందరూ కంపల్సరీ స్కూల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో మీ దగ్గర స్పెండ్ చేసే టైం కంటే కూడా ఎక్కువ వాల్యుబుల్ టైము టీచర్స్తో వాళ్ళకి ఎక్కువ స్పెండ్ చేస్తారు. సో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మీరు మాకు చెప్పడం వల్ల కానీ మేము ఇంకా వాళ్ళని ఇంకొంచెం వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ అనేది ఇవ్వడానికి ఈ PTM అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మీరందరూ ప్రోగ్రెస్ కార్డ్స్ తీసుకొని ఉంటారు, మీ టీచర్స్తో డిస్కస్ చేసి ఉంటారు మీ పిల్లల యొక్క ప్రోగ్రెస్ గురించి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దర్ పర్ఫార్మెన్స్. ఇంకా ఏదన్నా మీకు బ్యాలెన్స్ ఉన్నా, అయ్యో మాకు ఇంకా ఇది సరిపోలేదు, ఇంకొంచెం బాగుంటే బాగుంటుంది, మా పిల్లల్లో ఇది తక్కువగా ఉంది అని అన్నా కూడా యూ క్యాన్ ఫ్రీలీ కాంటాక్ట్ విత్ యువర్ టీచర్స్ అండ్ ఆల్సో. ఇంకొకటి, సో ప్రోగ్రెస్ అనేది ఒక సంవత్సరం మనం స్కూల్లో చేర్పించగానే అది 1 డేలోనో 1 మంత్లోనో ఆర్ఎల్స్ 1 ఇయర్లోనో వచ్చే చేంజ్ అనేది ఉండదు. పిల్లల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వేరియేషన్ ఆఫ్ IQ లెవెల్స్ అనేవి ఉంటాయి. దాన్ని బట్టి మీ పిల్లలందరూ కూడా వాళ్ళ స్థాయిని బట్టి నెమ్మదిగా వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ అనేది మనం తీసుకురావాలి. ఇక్కడ మేము చేర్పించేసాము, అయిపోయింది, మాకు మంచి రిజల్ట్ వచ్చేసేయాలి, క్లాస్ ఫస్ట్ రావాలి అని దయచేసి పేరెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దండి. నిదానంగా మనం వాళ్ళని ఎంత ఫస్ట్ రావాలి, సెకండ్ రావాలి అనేది మనం ఫోర్స్ చేసే కొద్దీ పిల్లల మీద ఎక్కువ స్ట్రెస్ అవుతుంది. ఆటోమేటిక్గా ఒక 3-4 ఇయర్స్ అయ్యేటప్పటికి పిల్లలందరినీ చూసి వాళ్ళల్లో మార్పు అనేది వాళ్ళంతటా మార్పు రావాలి. మనం తోస్తే వాళ్ళు చదవలేరు. సో అది తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది అని అంటే స్కూల్లో మా టీచర్స్ వాళ్ళల్లో ఆ మోటివేషన్ అనేది తీసుకొని వచ్చి వాళ్ళు ఇయర్ బై ఇయర్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి మేము తప్పనిసరిగా మా టీచర్స్ని మేము ఎప్పుడు చెప్పేది అది, క్లాస్లో 20 మంది ఉంటే 20 మంది మీద మనం ఫోకస్ చేయాలి. ఏదో ఒక స్టూడెంట్ 2 స్టూడెంట్స్ మీద ఫోకస్ చేయడం అనేది ఇక్కడైతే జరగదు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఫ్యూచర్ ఈజ్ ఇంపార్టెంట్. డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా మమ్మల్ని అయినా టీచర్స్తో మాట్లాడండి. మీకు అది చాలదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ప్రిన్సిపాల్ సార్తో కానీ మాతో కానీ డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ అకాడమిక్ ఇయర్లో మేము కంపారిటివ్లీ విత్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే వీ హ్యావ్ టేకెన్ సో మెనీ చేంజెస్ ఇన్ ద అకాడమిక్స్ ఆల్సో. అది పేరెంట్స్ అందరూ గమనించే ఉంటారు. రివిజన్ సెక్షన్ కానీ పిల్లలకి 1 నుంచి 9th వరకు కూడా అన్ని స్కూల్స్లో మనం మామూలుగా 10th వరకు రివిజన్స్ అనేది చేసుకుంటాము. మేము ఈ సంవత్సరము 1 నుంచి 9th క్లాస్ వరకు కూడా కంప్లీటెడ్ ద రివిజన్ అయిన తర్వాతే వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ తీసుకొని ఇంకా ముందుగా సిలబస్ కంప్లీట్ చేయడము, పేరెంట్స్తో ఇంకా కమ్యూనికేషన్ ఉంచుకొని పిల్లల యొక్క ఫ్యూచర్కి ఇంకొంచెం మంచి స్టెప్స్ తీసుకుంటాము అనేది ఎస్ఆర్ విద్యానికేతన్ తరఫున మేము మీకు వాయిస్ ఇస్తున్నాము. ప్రైమరీ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లెవెల్. నర్సరీ సెక్షన్కి వచ్చేటప్పటికి పిల్లలకి అసలు ఏమీ తెలియదు. ఒక ఎగ్జాంపుల్, మనం ఇంట్లో 1-2 పిల్లల్ని మెయింటైన్ చేయడానికి ఒక తల్లి చాలా స్ట్రగుల్ అవుతుంది, అవునా కదా? 2 పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో మెయింటైన్ చేయాలంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి
మనమే చాలా కష్టపడతాము. అలాంటిది ఒక 20-30 మెంబర్స్ స్కూల్లో క్లాస్లో కూర్చొని వాళ్ళందరికీ మెయింటైన్ చేయడమే కాకుండా వాళ్ళకి లెటర్స్ నేర్పించడం. సో నా దృష్టిలో ఏంటంటే హైయర్ క్లాస్తో కంపేర్ చేస్తే కూడా ఒక నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు చదువు చెప్పే టీచర్స్కి ఉన్నటువంటి పేషెన్స్ చాలా పెద్దది, చాలా ఎక్కువ. ఐ ఫీల్, నా పర్సనల్ ఫీలింగ్ అది. సో ఐ కంగ్రాచులేట్ అవర్ ప్రీ ప్రైమరీ స్టాఫ్, స్మైలీ మేడం, కవిత మేడం, అశ్విని మేడం. సో ఐ heartfully congratulate our pre-primary staff. And thank you. మీరందరూ ఇంకా ఇలాగే ఎస్ఆర్ విద్యానికేతన్ స్కూల్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఇంత ఎండ వేడికి భరించి మా అభ్యర్థిని మరణించి వచ్చినందుకు పేరెంట్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈ సంవత్సరం ఎస్ఆర్ విద్యానికేతన్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ప్రోగ్రెస్ అనేది పేరెంట్ ఫీడ్బ్యాక్లో కావచ్చు, అలాగే బయట పబ్లిసిటీ కావచ్చు, చాలా బాగుంది అని మేము వింటూ ఉన్నాం. దీనిలో ఏమాత్రం అతిశయోక్తి అనేది లేదు. ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే మా పిల్లలకు కొన్ని సబ్జెక్టుల్లో, కొన్ని ఆస్పెక్ట్స్లో మార్క్స్ అనేవి తగ్గాయి అని. అవి మన ఎస్ఆర్ విద్యానికేతన్ ఒక ఇన్స్టిట్యూషనే కాదు, ఈవెన్ గవర్నమెంట్, కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా మార్క్స్ అనేవి ర్యాండమ్గా తగ్గుతూ వచ్చాయి. దానికి కారణం ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒకే ఒక నిర్ణయం. ఏంటంటే ఆ నిర్ణయం గవర్నమెంట్ ఈరోజు స్టేట్ బోర్డు అనేది క్యాన్సిల్ చేయబోతూ సిబిఎస్ఈ బోర్డులోకి వెళ్తూ ఉంది. సో వే ఆఫ్ క్వశ్చనింగ్ కూడా, అదే క్వశ్చన్ పేపర్లో వచ్చేటువంటి ఆ క్వశ్చన్స్ కూడా సిబిఎస్ఈలో ఏ మోడ్లో అయితే అడుగుతున్నారో ఆ మోడ్లో అడుగుతూ ఉన్నారన్నమాట. ఈవెన్ ఫస్ట్ టు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు చెక్ చేస్తే, అలాగే ఈ అకాడమిక్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ చెక్ చేస్తే చాలా వేరియేషన్ మీకు కనిపిస్తుంది. అంటే సిబిఎస్ఈ మోడ్లో క్వశ్చన్ పేపర్ అనేది అడగడం జరిగింది. ఆల్ ఆర్ సడన్లీ ఆ మోడ్లోకి పిల్లల్ని తీసుకువెళ్ళడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం ప్రొవైడ్ చేయబడినటువంటి మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్సే చదువుతూ ఉన్నారు పిల్లలు. ఆ మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ యాజ్ టీజ్గా ఇస్తే క్వశ్చన్ చేస్తే ఆన్సర్స్ అనేవి చేస్తూ ఉన్నారు. కానీ ఈ అకాడమిక్ ఇయర్లో అలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించలేదు. కావాలంటే మీలో ఎడ్యుకేటర్స్ చాలామంది ఉన్నారు. మీ పిల్లల క్వశ్చన్ పేపర్స్ అంటే ఫార్మేటివ్ 1 నుంచి సమ్మేటివ్ 2 వరకు జరిగినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్స్ పేపర్స్ ఒకసారి దగ్గర పెట్టి చూస్తే మీకు పూర్తి క్లారిటీ అనేది, ఆ క్లారిఫికేషన్ అనేది వస్తుంది. అంటే వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది డిఫరెంట్గా అడుగుతూ ఉన్నారు. ఆ డిఫరెంట్ మూడ్లోకి స్టూడెంట్ వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయడం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని. ఆ కష్టసాధ్యమైనటువంటి పనిని కూడా ఈ పిల్లలు ఎంతో కొంత సక్సెస్ అయ్యారని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎస్ఆర్ విద్యానికేతన్లో ఎందుకు చెబుతున్నామంటే, ఎస్ఆర్ విద్యానికేతన్లో ఎటువంటి ఫ్రాడ్ జరగదండి. మేము చాలా ఇన్స్టిట్యూషన్లో ఇదివరకు వర్క్ చేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళమే. ఫ్రాడ్ అనే పదం ఎందుకు ఉపయోగించానంటే నిజంగా అది ఫ్రాడే. పిల్లల యొక్క జీవితాలతో, పేరెంట్స్ తోటి ఆడుతున్నటువంటి ఒక గేమ్ లాంటిది అనమాట. ఇక్కడ ఫ్రాడ్ జరగకపోవడానికి కారణం ఏంటంటే ఎవ్రీ క్లాస్ రూమ్ సీసీ క్యామ్ ఉంటుంది విత్ ఆడియో, వినొచ్చు కూడా. అంటే ఏ టీచర్ ఎలా టీచ్ చేస్తున్నారు, ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని టీచ్ చేస్తున్నారు, ఎలా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అనేటువంటిది మేము గమనిస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఎగ్జామ్స్ పెట్టి ఆ టీచర్ లోపలికి వెళ్ళి ఆన్సర్స్ చెప్పడమో, బోర్డు మీద రాయించడమో, లేదా క్లూస్ ఇవ్వడమో అంటూ ఇక్కడ జరగదండి. అందుకే మేము గుండెల మీద చేసి మరీ చెప్తున్నాం. మా కరస్పాండెంట్ సార్ కావచ్చు, మా ప్రెసిడెంట్ మేడం కావచ్చు, పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో పేరెంట్స్ ముందు అవగతం చేయండి అంటారు. అంటే 1 మార్క్ వచ్చిందా, 1 మార్కే వేయండి, ఎటువంటి ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు. 100కి 100s వచ్చాయా, 100 వేయండి.
సో ఆ ఒక్క మార్క్ వచ్చినటువంటి పేరెంట్కి చెప్పండి, అంటే వాళ్ళ పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ పిల్లల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఏ వింగ్లో ఏ సబ్జెక్ట్లో ఎలా స్ట్రగుల్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని గమనించి వాళ్ళకి పేరెంట్స్కి వివరంగా వివరించి చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు. సో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటే ఆ స్టూడెంట్ కూడా అబో యావరేజ్ స్టూడెంట్గా కూడా తయారు చేయవచ్చు. సో తప్పనిసరిగా ఇక్కడ చాలామంది పేరెంట్స్కి ప్రోగ్రామ్ అనేది కొంతమందికి అర్థమవుతుంది, అర్థం కాదు, అది గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ ప్రీ ఒలింపియాడ్ అనేటువంటి ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. 6th to 9th క్లాస్ ఒలింపియాడ్ అనేటువంటి ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ ఒలింపియాడ్ అనేటువంటి ప్రోగ్రామ్ మనకి విజయవాడ ఐకాన్ అకాడమీ వాళ్ళతో టైఅప్ అనమాట. స్కూల్ మెటీరియల్స్ కావచ్చు, అలాగే 15 daysకి ఒకసారి జరిగేటువంటి ఒలింపియాడ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కావచ్చు, అన్నీ కూడా వాళ్ళే పంపిస్తారు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అది కూడా ఆ 15 daysకి జరిగేటువంటి ఎగ్జామ్ పేపర్ కూడా కరెస్పాండెంట్ సార్ మెయిల్కే వస్తే సార్ ఓపెన్ చేసి ఎగ్జామ్ అనేది సార్ అబ్జర్వేషన్లోనే ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ టీచర్ లోపలికి వెళ్ళరు, ఏ టీచర్ ఆన్సర్ చెప్పరు, చెప్తే అక్కడే కనిపిస్తుంది, వినిపిస్తుంది, రెండో జరుగుతుంది. అంటే సీసీ క్యామ్ ఉంది కాబట్టి. సో నిజాయితీగా నిర్భయంగా చెప్తున్నాం. ఎస్ఆర్ విద్యానికేతన్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి పేరెంట్స్కి, అలాగే చదువుతున్నటువంటి పిల్లలకి అందరికి కూడా మా వైపు నుంచి అష్యూరెన్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా బెస్ట్గా, అంటే ఈ అకాడమిక్ కంటే కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా బెస్ట్గా వెళ్ళడానికి మేము పయనిస్తూ ఉన్నాం. మా ప్రయాణంలో మీరు కూడా భాగం కండి. అలాగే మీ పిల్లల యొక్క భవిష్యత్ మేము చూసుకుంటాం, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరన్నా అసంతృప్తిగా ఉన్నా ఒకవైపు చూడండి, కొంతమేర అవకాశం ఇవ్వండి. మేడం శ్రీవల్లి మేడం చెప్పిన విధంగా ఆల్ఆర్ సడన్లీ 1 mark 2 marks తెచ్చుకునేటువంటి స్టూడెంట్ని మనం 80-90లోకి తీసుకురావడం అంటే కొంచెం టాస్క్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో మెల్లగా వాడు ఇప్పుడే నడవడం ప్రారంభించాడు. ఆ నడవడం ప్రారంభించినటువంటి వాటితోటి పరిగెత్తిచ్చేటువంటి పూచి మాది. దానికి యాజ్ ఏ పేరెంట్గా మీరు కూడా సపోర్ట్ చేయండి. అలాగే పరిగెత్తిస్తాం. మాది అష్యూరెన్స్, ఎస్ఆర్ విద్యానికేతన్ తరపు నుంచి నేనే అష్యూరెన్స్ ఇస్తున్నాను. అలాగే దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి ఫోన్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి. ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు కొందరు పిల్లలు. తినేటప్పుడు ఎస్పెషల్లీ ఫోనే చూస్తూ భోజనం చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ తినడం కూడా కొంతమంది గమనిస్తూ ఉన్నా, అంటే వాళ్ళకి ఫోన్ ఉంటేనే భోజనం చేస్తారు. ఈవెన్ 9th class స్టూడెంట్ ఆల్సో, 10th class స్టూడెంట్స్ ఆల్సో. సో ఆ స్టేజ్కి వెళ్ళి ఉన్నారు. దయచేసి ఆ ఫోన్ అనేది అవాయిడ్ చేయండి భోజనం చేసేటప్పుడు ఎస్పెషల్లీ. సో డిసిప్లిన్ విషయంలో కావచ్చు, అలాగే తల్లిదండ్రుల్ని, అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల్ని గౌరవించేటువంటి విషయంలో కావచ్చు, మా శివరమేష్ సార్ గారిని చూసి మేము కూడా చాలా నేర్చుకున్నాం. మీ పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉన్నారు. సో ఆ క్రమశిక్షణ కూడా ఇక్కడ అలవడుతూ ఉంది. ప్రైమరీ, ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ చేత కూడా ఈ స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టాలనే ఉద్దేశం కొద్దీ మేము ఎవ్రీడే ప్రేయర్ సమయంలో ప్లెడ్జ్ కానీ, థాట్ ఆఫ్ ద డే కానీ, లేకపోతే రైమింగ్స్ కానీ, ఇవన్నీ కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ పిల్లల్లో ఆ స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టాలనేటువంటి ఉద్దేశం. సో వాడు ఎక్కడైతే మాట్లాడగలుగుతాడు ఫ్రీలీ, వాడు అక్కడ సక్సెస్ అవుతాడని మా యొక్క ఒపీనియన్ కూడా. సో ఈ సమాజంలో యాజ్ ఏ పేరెంట్స్గా లాస్ట్ రిక్వెస్ట్, కేవలం ఆస్తులు కాదు, అంతస్తులు కాదు కూడగట్టాల్సింది రెండే ఇవ్వండి యాజ్ ఏ పేరెంట్గా. ఒకటి చదువు, 2 సంస్కారం. చదువు ఉండి సంస్కారం లేకపోయినా కష్టము, సంస్కారం ఉండి చదువు లేకపోయినా కష్టం ఈ జనరేషన్. యాజ్ ఏ పేరెంట్గా మనం ఈ 2 ఇవ్వగలిగితే సక్సెస్ అవుతాము. తప్పనిసరిగా ఆ 2 ఇవ్వడానికి మీ తల్లిదండ్రులందరూ కూడా కృషి చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాం. మాలో సబ్జెక్ట్లో చదువుతామంటే ఎవరి పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వరు కదా. సో సార్ తీసేసే రీజన్ ఉంటుంది దానికి కూడా. సో మై నేమ్ ఈస్ కమర్తాజ్, నేను అకాడమిక్ కోఆర్డినేటర్ని. సబ్జెక్ట్లో ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా మీ డైరెక్ట్గా సార్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చిన 1 minute మా టీచర్స్ అంతా లైన్లో ఉంటామండి. మీకు తెలుసో తెలీదు, వితిన్ మినిట్లో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయిస్తారు. అంత
అంటే సత్తా అనేది మా ఎస్ఆర్ విద్యానికేతన్లో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా అంటే అందరూ మాట్లాడారు అయిపోయింది, నేను అడ్మిషన్ పరంగా మాట్లాడతాను. మా ఎస్ఆర్ విద్యానికేతన్లో ప్రోగ్రాం బాగుంది అంటే మీరు మాకు అడ్మిషన్కి హెల్ప్ చేయండి, అదొక్కటి అడుగుతాను. థ్యాంక్ యూ. మేమే టీచర్లుగా కనిపిస్తున్నాం. కాకుంటే ఒక చిన్న విషయం ఆకలితో ఉన్నారు కాబట్టి ఒక 2 విషయాలు మాట్లాడాలి. మాకంటే ముందు మీరు టీచర్లు, అమ్మ ఒక టీచరు, పుట్టగానే బిడ్డ అన్న ఒక టీచరు, తర్వాత నాన్న ఒక టీచరు, తర్వాత అమ్మమ్మ ఒక టీచరు, అమ్మ నాన్న ఇంకో టీచరు, నానమ్మ ఇంకో టీచరు, ఓకే నాన్న కూడా ఇంకో టీచర్, మొత్తం కలిపి 6 మంది టీచర్లు. మాకంటే ముందు టీచర్స్ ఉన్నారు. మీరు విలువలు అయితేనేమి, క్రమశిక్షణ అయితేనేమి, నడవడిక అయితేనేమి అన్నీ మీ తర్వాతే వాళ్ళు మా చేతుల్లోకి వస్తారు. సో మై డియర్ పేరెంట్స్, మన బిడ్డ ఎదగాలి అంటే ఒక కన్ను టీచర్లు అయితే ఒక కన్ను పేరెంట్స్. ఏ కంట్లో మనసు పడినా కానీ ఆ బిడ్డ జీవితం సరిగా ఉండదు. సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాలాగే మీరు కూడా 100% కేరింగ్గా ఉండాలి. ఒక స్కూల్కి పంపిస్తున్నాం అంటే స్కూల్లో ఏం జరుగుతుంది, ఏం టీచ్ చేస్తుండ్రు, ఈరోజు ఏం టీచ్ చేశారు, ఈరోజు ఏం హోంవర్క్ ఇచ్చారు, దాన్ని చేయించగలిగితే ఆ బిడ్డ సక్సెస్ఫుల్గా ఉంటాడు. మా తరఫు కూడా మేము ఏం హోంవర్క్ ఇచ్చాము, ఆ బిడ్డ ఆ హోంవర్క్ చేసాడా లేదా, దాన్ని వర్క్ చేసాడా లేదా, మనకు చూపిస్తున్నాడా లేదా అనే అబ్జర్వేషన్ చేయగలిగితే ఆ స్టూడెంట్ నెంబర్ 1గా ఉంటాడు. ఈ ఇద్దరిలో ఒక పేరెంట్ పట్టించుకోకపోయినా, టీచర్ పట్టించుకోకపోయినా ఆ బిడ్డ లైఫ్ మధ్యలోనే ఆగిపోతుంది. అది ప్రాక్టికల్గా మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది మాకు టైం లేదు సార్, మేము హోంవర్క్ చూసే టైం లేదు, స్కూల్లో టైం అంతా మీ దగ్గరే ఉంటారంటే మా దగ్గర ఉంటారు. ఒకవేళ నేను టీచ్ చేస్తే 40 minutes 45 minutes టీచ్ చేయగలను. అలాగే అందరు టీచర్లు మారుతుంటాం. కాకుంటే మెయిన్ అబ్జర్వేషన్ పేరెంట్ దగ్గర. మనం ఏ రోజు మొదలు పెడతామో ఆ రోజు అన్ని తప్పులు చేయడానికి బిడ్డ మొదలు పెడతాడు. అమ్మ అడగట్లేదు, నాన్న అడగట్లేదు, ఈరోజు తప్పులన్నీ పేరెంట్లకి చెప్పకుండా చేస్తుండ్రు పిల్లలు. అదే అబ్జర్వేషన్ అంటే మీరు కానీ పిల్లవాడిని గమనిస్తూ ఉంటే తప్పు చేయడానికే ఆస్కారం ఉండదు. మీ బిడ్డ నెంబర్ 1 అవుతాడు, నెంబర్ 1గా చదువుతాడు. ఆ భయం అనేది తల్లి తండ్రి అని భయం ఉంటే ఆటోమేటిక్గా గురువు అంటే భయం వస్తుంది. ఇంటి దగ్గర తల్లి తండ్రి అంటే భయం లేదనుకోండి, స్కూల్లో గురువు అంటే అసలు లెక్క లేకుండానే ఉంటుంది. సో మనకి ఆ బిడ్డ జీవితంలో ఇద్దరు పాత్ర ఎక్కువ ఉంటుందండి. నాట్ ఓన్లీ ఆ టీచర్స్ పార్ట్ బట్ ఆల్సో పేరెంట్స్ పార్ట్, తల్లిదండ్రుల భాగం కూడా ఉంది. అది మనెత్తనే రుప్పకండి. పుట్టుకులు మీ దగ్గరే ఉంటారు, మీరే చేపించండి, మీరే చదివించండి అంటే ఇట్స్ ఇంపాసిబుల్. అది మీరు గమనించి ఒక సక్సెస్ఫుల్ పేరెంట్గా మీరు ఉండాలి అంటే మీ వంతు మీరు ప్రయత్నించాలి. మీరు వదిలేయకండి బిడ్డని, మీరు మాకు అప్పగించి మీరు వదిలేయకండి. మీరు అబ్జర్వ్ చేయండి, మీకు చాలా రిమార్కులు కనిపిస్తాయి, తప్పులు కనిపిస్తాయి. మా సార్ చెప్పినట్లు ఓ టీచర్ని మేము తీసేస్తున్నాం అంటే ఎందుకు, బికాస్ ద టీచర్ కమిటెడ్ ఏ మిస్టేక్. తప్పులో ఉంటారు ఆ టీచరు. ఆ తప్పుని మనం కంటిన్యూ చేస్తే బ్యాడ్ నేమ్ వస్తుంది. మీ బిడ్డకి చదువు అనేది కంటిన్యూ కాదు. ఎప్పుడైతే రైటియస్గా ఆ టీచర్ పనిచేస్తారో ఆ టీచర్ వర్త్ మీకు తెలుస్తుంది, మీ బిడ్డలోనే మీరు గమనిస్తారు. సో అలా టీచర్ని తప్పు చేసే టీచర్ని తీసేయాల్సి వస్తుంది. ఆ తప్పు అంతటితోటే ఆగిపోతుంది. అక్కడి నుంచి ఆ సిలబస్ కంటిన్యూ చేస్తారు కొత్త టీచర్, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడైతే ఆగిపోయిందో సిలబస్ అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు కొత్త టీచర్. సో తప్పు చేసే టీచర్ని కంటిన్యూ చేయించుకునే కంటే తీసేసి కొత్త టీచర్ని పెట్టి మోటివేట్ చేసి మొత్తం ట్రూత్ అనేది పిల్లవాడికి మనం ఎడ్యుకేట్ చేస్తే ఆ లైఫ్ బాగుంటుంది. ఒక పక్క టీచరే మోసం చేస్తే ఆ పిల్లవాడి జీవితమే మోసపోతుంది, 0 అయిపోతుంది. ఓకే,
నేను కోరుకునేది ఐ వాంట్ యూ టు బీ గుడ్ పేరెంట్స్. మీరు మంచి పేరెంట్లుగా ఉండాలి అంటే మీ బిడ్డ బాగా రాణించాలి. అలాగే మేము కూడా మంచి టీచర్లు అనిపించుకోవాలంటే విత్ యువర్ సపోర్ట్, మీ సపోర్ట్ తోటి ఆ బిడ్డకి మేము టీచ్ చేయగలం. వితౌట్ యువర్ సపోర్ట్ వీ కాంట్ టీచ్ యువర్ చిల్డ్రన్. సో ఈ అవకాశం ఆకలితో ఉన్నప్పుడు మాటలు వినడానికి కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది, కఠినంగా ఉంటాయి. ఎనీహౌ మేము చెప్పాల్సింది చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ పేషెన్స్. మీ యొక్క ఏంటి సహనం, ఇప్పటిదాకా కూర్చున్న సహనానికి నిజంగా వీఆర్ గ్రాట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ. సో ఎండలో బాగా ఎండ ఎక్కువగా ఉంది, ప్రతి ఒక్కరు వచ్చా చాలా అంటే మనిషికి ధన్యవాదాలు. మీరు ఎవరైనా సరే వచ్చి మా గురించి, మా ప్రోగ్రామ్ గురించి, మా స్కూల్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. మా ప్రోగ్రామ్ బాగా నచ్చింది సార్కి, పిల్లల కేరింగ్ బాగుందంటారు సార్ కూడా. ముందుగా ఎస్ఆర్ విద్యానికేతన్ అధిపతి అయిన శివరమేష్ గారికి ధన్యవాదాలండి. చాలామందికి శివరమేష్ గారి గురించి మీకు తెలియదండి. శివరమేష్ గారు మేము చిన్నప్పుడు డ్రాయింగ్ వేసుకున్న వయసులోనే అతను పద్మావతి డిగ్రీ కళాశాల రన్ చేశారు. అప్పటి నుండే సార్ని చూస్తున్నాం. మాది పక్కనే రామూర్తిపేట, పుల్లారెడ్డి నగరు. సార్ గారి గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే సరిపోదు. తర్వాత ఒక 3 years 4 years బ్యాక్ సార్ స్కూల్ పెట్టారు. పెట్టిన తర్వాత మా మామగారు అటువంటి మురళి గారు మమ్మల్ని, అతని ద్వారా మేము ఇక్కడికి వచ్చాము. పిల్లలు మా పాప, నా పేరు సాగర్ అండి, నేను కావలి మున్సిపాలిటీలో వర్క్ చేస్తుంటాను. మా పాప పేరు రక్ష, యూకేజీ. ఫస్ట్ మన పిల్లలకు కావాల్సింది కేరింగ్ అండి. ఇక్కడ మనం బయట బైక్ ఆరం కట్టగానే ఆయంలో వస్తారు. ఫస్ట్ ఆయంలో వచ్చి మన బ్యాగ్ తీసుకొని పిల్లలది నీట్గా కూర్చోపెడతారు. తర్వాత అశ్విని మేడం, ఒక మేడం పేరు కదండి, ప్రతి ఒక్క మేడం గారు బాగా చెప్తుంటారు. కార్పొరేట్ విద్యా సంస్థల కన్నా ఇక్కడ చాలా చక్కటి నాణ్యతమైన విద్య అందిస్తారు. ఇక్కడ ఫస్ట్ కేరింగ్ అని చెప్పాను కదా. బాలాజీ గారు పీటీ సార్ వచ్చినప్పటి నుండి పిల్లలు చాలా ఉత్సాహంగా డ్యాన్స్ క్లాస్ కానీ ఒక డే మొత్తం ఒక పీరియడ్ మొత్తం గేమ్స్కే కేటాయిస్తున్నారని. ఎప్పుడు చదువు అని కాకుండా ఒక పీరియడ్ మొత్తం గేమ్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ చాలా అద్భుతంగా బాలాజీ గారు చేస్తున్నారు. దాని తర్వాత ఫస్ట్ మనం చెప్పాల్సింది అంటే, మన విద్యా సంస్థ బాగుంటే మన పిల్లలు బాగుంటారు. మన విద్యా సంస్థకి మనం ఏం చేయగలం అనేది మన పేరెంట్స్గా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించుకొని మన పిల్లవాడు బాగున్నాడా లేదా, బాగుంటే మనం మనస్ఫూర్తిగా ఒక చిన్న హెల్ప్ చేద్దామండి. నా వంతుగా నేను ఒక హెల్ప్ చేస్తాను. 15 మందిని అడ్మిషన్స్ ఇచ్చామండి మేము ఈ సంవత్సరం. మా మామ మురళి, నేను 15 మంది అడ్మిషన్స్ ఇచ్చాము. దాంట్లో మా స్వార్థం కూడా ఉందండి. మన విద్యా సంస్థ బాగుంటే మన పిల్లలు బాగుంటారు. మన విద్యా సంస్థ బాగుంటే సారు ఇంకొంచెం, ఒక్కోసారి ఇప్పుడు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. మన ప్రిన్సిపాల్ గారికి ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలా కార్పొరేట్ సంస్థలో పనిచేసినటువంటి వారు ఇక్కడ తీసుకొని వస్తున్నారు. మనం కూడా హెల్ప్ చేస్తే, ఇక్కడ చాలామంది పార్కులకు వెళ్తుంటారు లేడీస్ అండి, పార్కులకు వెళ్తుంటారు. ఒక్కసారి మీరు అడగండి పక్కన వాళ్ళని, వాళ్ళ ఫీజులు ఎంత, వాళ్ళ స్టడీ ఎలా ఉంది. మనకన్నా వాళ్ళదే కొంచెం ఎక్కువ ఉంటుంది, మనది తక్కువగా ఉంటుంది. సార్ నేను ఇంత కడతానంటే కట్టమ్మా అంటారు శివరమేష్ గారు. నాణ్యతమైన విద్యతో పాటు మనకి తక్కువ ఫీజుతో అందిస్తున్నటువంటి విద్యా సంస్థ ఎస్ఆర్ విద్యానికేతన్ అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, లేడీస్ ముఖ్యంగా మనకే తెలుసు మన పిల్లాడు ఎంత ఫీజు కడుతున్నాడు, బుక్స్ ఫీజు ఎంత, ఇలా మనకే తెలుసు. కాబట్టి పక్కన సమాజంలో ఎంత ఫీజు ఉంది, మన దగ్గర ఎంత ఫీజు ఉంది, అది కొంచెం చూసి మనందరం
మన ఇంటి పక్కన వాళ్ళు కానీ మనమే క్యాన్వాస్ చేయాలండి. ఒక పేరెంట్స్గా నేనే ముందుకు వచ్చాను. నాకేం వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు, ఏం లేదు. నేనే చెప్పాను, సార్ మేమే క్యాన్వాస్ చేస్తాను, మా మామ మురళి నేను ఇద్దరం క్యాన్వాస్ చేస్తామని మేమే చెప్తున్నామండి. ఎందుకంటే బయట చాలా చాలా ఫీజులు ఉన్నాయి. ఒక్కొక్క స్కూల్లో ఫీజులు చూస్తే మర్చిపోద్ది. మన ఫీజులు మనకు తెలుసు. మీరు కొంచెం పక్కన కనుక్కోండి, మన ఫీజులు కనుక్కోండి. కొంచెం మీరు కూడా మనిషికి ఒక్కరినో ఇద్దరినో కానీ జాయిన్ చేపిస్తే సార్ మనకి ఇంకా మంచి మంచి విద్యను అందిస్తాడని నేను కోరుకుంటున్నాను. మీకు కూడా అనిపిస్తే ఒకరిని కానీ ఇద్దరు కానీ చేర్పించండి. మనం స్కూల్ కొంచెం వెళ్ళిపోతాము. ఈరోజు ఒక ఫంక్షన్ చేయాలంటే చాలా అవుతుంది. ప్రతి ఒక్క స్కూల్లో లాస్ట్ రోజు ఫంక్షన్కి సమ్ అమౌంట్ తీసుకుంటారు. కానీ సార్ మనకు ₹1 తీసుకోకుండా హ్యాపీగా పిల్లలందరినీ పేరెంట్స్ వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లలందరూ చక్కగా కూర్చొని భోజనం చేసుకుంటూ సరదాగా సార్ గారి ఖర్చులతో ఒక ఫంక్షన్ చేయాలంటే 50,000 60,000 అవుతుంది. ₹1 తీసుకోకుండా చేస్తున్నారండి. నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే ఒక్కరిని జాయిన్ చేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ. అది కరెక్టే మేడం. సార్ సాగర్ సార్, మురళి సార్ ఒకరోజు నైట్ 6 స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ 10 అయినా సరే ఇంకా చేస్తామనే ముందుకు వచ్చారు ఇద్దరు కూడా. అది వాస్తవము. అందరికీ ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మేనేజ్మెంట్ కానీ టీచర్స్కి అందరికి కూడా. నేను ఒక 2 విషయాలు ఈ స్కూల్ గురించి చెప్పదలుచుకున్నాను. శివరమేష్ సార్ మాకు ఈరోజు పరిచయం కాదు. ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా బీఈడీ కాలేజీ, జూనియర్ కాలేజీలన్నీ కూడా పెట్టారు సార్ గతంలోనే. అప్పుడే మేము పిల్లలను చేర్చేవాళ్ళం ఇక్కడ. అయితే లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు సంవత్సరము మా ఏరియా నుంచే వచ్చే పిల్లలకి వాళ్ళ ఇంట్లో కొద్దిగా ఇబ్బంది జరిగింది. ఈ పేరెంట్స్ అందరూ కూడా బాగా గమనించాలి ఈ విషయాన్ని, బాగా వినండి. కొంచెం సడన్గా ఇక్కడ స్కూల్లో చదివే ఒక 3 పిల్లలు వాళ్ళ నాన్న సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు ఇక్కడ. అయితే వాళ్ళ అమ్మ ఏమి చేయాలో అర్థం కాక ఆ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలా లేకపోతే ఏందని అర్థం కాని పరిస్థితిలో ఉంటే మా ఇంటి ముందే ఇల్లు నేను సార్ దృష్టి తీసుకొని వచ్చి, సార్ ఈ విధంగా జరిగింది, మన వంతు ఏదో ఒకటి వాళ్ళు ఎడ్యుకేషన్ ఆకుండా చేద్దామంటే ఆ 3 పిల్లలు ఈరోజు కూడా ఈ స్కూల్లో 10th దాకా ఫ్రీగా చదివిస్తున్నారు శివరమేష్ సార్. ఫ్రీ ఎడ్యుకేషన్. ఎన్నో స్కూళ్ళు చూసాం, కాలేజీలు చూసాం. ఎక్కడ కూడా ఇట్లాంటి స్కూల్ని మానవత్వంతో ఆ పిల్లల భవిష్యత్తు ఎక్కడ ఆగకూడదనే విషయాన్ని సారు చూసి ఈరోజు కూడా వాళ్ళకి ఈ స్కూల్లో 10th దాకా ఫ్రీగా చదివిస్తానని చెప్పడం గొప్ప విషయం. అయితే నా వంతు కూడా నేను ఆల్రెడీ 4 అడ్మిషన్లు చేస్తున్నాము, మాట్లాడున్నాము. ఇంకొక 4 కూడా తీసుకొని వచ్చి ఈ స్కూల్లో జాయిన్ చేపిస్తామని. మా పిల్లలు కూడా బాగానే చదువుతారు. మా పాప విషయం అయితే నేను చెప్తున్నాను, చాలా డల్ మా పాప. అసలుకి ఈ స్కూల్లో చేరేటప్పుడు అయితే అంటే నేను చెప్పకూడదు, నీ పేరు ఏంటంటే నీ పేరేందని అడిగేది నన్నే. ఈరోజు మా పాపకి నేనే సమాధానం చెప్పలేకపోతున్నాను. అన్ని క్వశ్చన్లు వేస్తుంది నన్ను. అదేంది నాన్న, ఇదేంది నాన్న, అదేంది నాన్న అండి మొత్తం. అంటే స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు కూడా పిల్లల్ని అసలు వాళ్ళ యొక్క పరిజ్ఞానం ఏంది, వాళ్ళకి జ్ఞానం ఏంది అనే టీచర్లు ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఎక్కువగా ఈ టీచర్లు ఏంటంటే బాగా ఫాలో అప్ చేస్తారు. కాబట్టి ఈ స్కూల్లోనే మన పిల్లలను మళ్ళీ చేర్పించాలా. మన పిల్లలే కాకుండా మన చుట్టుపక్కల ఉండే పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పి కూడా మనం చేర్పిస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని. కార్పొరేట్ విద్యా సంస్థల్లో మధ్యతరగతి కుటుంబాలు చదివించలేరు. కాబట్టి కార్పొరేట్ స్థాయి ధీటుగా ఈ స్కూల్లో విద్యా బోధన జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా కృషి చేసి ఈ స్కూల్లో చేర్పిద్దామని చెప్పి తెలియజేస్తాను. ఉన్నటువంటి కరస్పాండెంట్ మేడం గారికి, ప్రిన్సిపాల్ సార్ మనోహర్ సార్ గారికి, మరి తోటి సహోదరైనటువంటి టీచర్స్ గారికి అండ్ మేడమ్స్కి ఆ యొక్క పేరెంట్స్ తరఫున మా యొక్క ముందుగా కృతజ్ఞతలు అనుకుంటున్నారు. శివరమేష్ సార్ గారు ఫస్ట్
పద్మావతి బీఈడి కాలేజ్ నుంచి మా అందరికి తెలుసు. ఇక్కడే మా బీఈడి చేశారు. టీచర్స్ని ఎట్లా అయితే సార్ గౌరవిస్తారో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో పాటు స్టూడెంట్స్ని తీసుకొచ్చే తల్లిదండ్రులు కూడా సార్ క్రమశిక్షణ ఇస్తారు. అది నేను కూడా ఫేస్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టుగా ప్రైమరీ స్టూడెంట్స్కి సంబంధించి కేరింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. అది ఇక్కడే కాదు, కావాలి మొత్తం మీద బాగా అందరికీ అవగాహన ఉంది. ఎస్ఆర్ విద్యానికేతన్లో ప్రైమరీ స్కూల్, ప్రీ ప్రైమరీ కానీ ఇట్లా ప్రైమరీ స్కూల్కి సంబంధించి ఆయమ్మలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్టాఫ్ కానీ ప్రైమరీ స్టూడెంట్స్ని బాగా చూసుకుంటున్నారని ఒక మంచి నేమ్ అయితే ఉంది. అది నేను చాలా స్కూల్ కూడా విన్నాను కూడా. ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ స్కూల్స్, అనేక స్కూల్స్ సెర్చ్ చేసి నేను ఇక్కడ జాయిన్ చేశాను. అంతేకాకుండా వచ్చేటువంటి పేరెంట్స్ కూడా సార్ కొంచెం క్లాస్ పెడతాడు. మీకే డిసిప్లిన్ లేనప్పుడు మీ పిల్లలకి ఎలా వస్తుందా, టయానికి తీసుకురండి వాళ్ళని. అదే ఇప్పుడే అసెంబ్లీలో ఉన్నప్పుడే కదా వాళ్ళకి, ప్రేయర్లో ఉన్నప్పుడే కదా వాళ్ళకి నెంబర్ ఆఫ్ డిసిప్లిన్స్ ఇలా నేర్చుకుంటారు. మీ టయానికి తీసుకురాదు ఎట్లా అని చెప్పి నేను కూడా చాలాసార్లు సార్ దగ్గర క్లాస్ తీయించుకున్నాను. అట్లాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి, ఇక్కడ ఎంతోమందిని టీచర్స్ని తయారు చేసినటువంటి సారు మన పిల్లల్ని ఒక మంచి స్టూడెంట్గా తయారు చేయలేరా అని ఒక చిన్న నమ్మకం. ఇక్కడ పద్మావతి బీఈడి కాలేజీలో ఉన్నటువంటి టీచర్స్ ఎంతోమంది చదువుకున్నారు బీఈడి. అట్లాంటి టీచర్స్ని తయారు చేసినటువంటి సారు మన స్టూడెంట్స్కి కావాల్సిన డిసిప్లిన్, ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారని మా అందరికి ఒక నమ్మకం. దానివల్ల నేను అయితే గట్టిగా నమ్ముతాను. అంతేకాకుండా సార్ చెప్పినట్టుగా ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అంతా మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీసే మేము చూస్తూ ఉన్నాము. టీచర్స్ కానీ అదే కొత్తగా అకాడమిక్ ఇట్లా పెట్టడం ఇవన్నీ మాకు కొంచెం లో ఇన్వెస్ట్మెంట్, బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది మేము కళలు చూస్తున్నాము, తెలుస్తుంది కూడా. ఉన్నటువంటి పిల్లలు అదేవిధంగా మార్క్స్తో మాకు సంబంధం లేదు, డిసిప్లిన్ వస్తే ఆటోమేటిక్ ఎడ్యుకేషన్ అనేది అదే వస్తుంది అని ఒక గట్టి నమ్మకం అయితే మాకు. థ్యాంక్ యూ అండి. ప్రిన్సిపల్ గారికి మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాలండి. అది లాస్ట్ టైం నేను స్టార్టింగ్ బాబుని స్కూల్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం తను ఒక ప్రామిస్ చేశారనమాట, మీ అబ్బాయి కానీ డెవలప్ అవ్వకపోతే నేను ఫీజు రీఫండ్ ఇచ్చేస్తానండి అని. కానీ ఇప్పుడు నేను ఇంకా ఎక్స్ట్రా ఫీజు పే చేయాలేమో ఆ సార్కి. నేను చాలా బాగా డెవలప్ అయితే అయ్యాడు మా అబ్బాయి. నాకు ఇప్పుడు వెళ్ళాలని లేదు, కానీ మా అబ్బాయి కూడా ఇక్కడ ఉండిపోదాం అన్నాడు. కానీ తప్పక వెళ్ళిపోవాల్సి వస్తుంది మేము. ఇది నా లైఫ్ లాంగ్ మా అబ్బాయి ఎంత అల్లరి చేసేవాడు అలాంటిది ఏదో స్టడీ పడ్డాడంటే ఈ స్కూల్ వల్లే. నాకు బాగా నచ్చింది. నేను ఎవరికైనా చెప్పాలన్నా కూడా నేను ఈ స్కూల్ గురించి నేను చెప్తాను. కావాలో మా కొలీగ్స్ కానీ ఎవరైనా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను ఈ స్కూల్ కోసం రిప్రజెంట్ చేస్తాను నేను డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీళ్ళ మేడం కూడా నేను చెప్పాలి, అసలు వాళ్ళ మేడం కూడా చాలా సాఫ్ట్, చాలా ఇన్నోసెంట్ మేడం. ఆ మేడం కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు ఈ పిల్లలందరినీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. Today, I attended my daughter's parent-teacher meeting. Today is the open day, and I am very happy to see my daughter's progress report. She scored very well this year. All this year, she was very happy and she improved a lot. And I thank the management and the teachers at SR Vidyaniketan. This is the best school in our town, and I recommend to my fellow parents also to consider SR Vidyaniketan for educating their children. And I am very happy with the institution, the management and the teaching faculty for their outstanding work for educating my daughter very well. I am very proud of SR Vidyaniketan that my daughter is part of SR Vidyaniketan. Thank you. Hi, good afternoon. SR Vidyaniketan School. In good communication, good teachers, good campus, and nice school in Kavali, Pullareddy Nagar. Good. My children's improvement is good. Good teachers, good communications, good teaching, good staff, everything good. మా పాప నర్సరీ చదువుతుంది ఎస్ఆర్ విద్యానికేతన్ స్కూల్లో, సూర్యమోక్షిత. స్కూల్ చాలా బాగా చెప్తున్నారు, అన్నీ బాగా నేర్పిస్తున్నారు, ఎక్సలెంట్గా ఉంది, ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. టీచర్స్ మేనేజ్మెంట్ కానీ టీచర్స్ చెప్పడం కానీ అన్నీ చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. అంతా ఓకే, స్టడీ పరంగా కానీ దేని గేమ్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఇక్కడ బాగా పార్టిసిపేట్ చేయడం గేమ్స్లో అన్నీ చేస్తున్నాడు.
వాతావరణం కూడా అంతా బాగుంటుంది ఇక్కడ స్కూల్లో.